నా పాపలా చూసుకుంటానని అమర్ చెప్పటంతో, థ్యాంక్ యూ సార్ అని బాగి చెప్తుంది. ఇట్స్ మై ప్లెజర్ అంటూ అమర్ అనడంతో, సరే ఉంటానని బాగి ఫోన్ పెట్టేస్తుంది. ఇక అమర్ బాగిని తలుచుకుంటూ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మా మేడం ఏమనింది సార్? ఎందుకు సార్ అలా ఉన్నారు? అని ఆరు పాప, ఏమైంది డాడ్? అంటూ అంజు ప్రశ్నిస్తూ ఉంటారు. మీ మేడంతో మాట్లాడుతుంటే నా మిస్సమ్మతో మాట్లాడినట్లే ఉంది అని అమర్ మనసులో అనుకుంటూ, ఏం లేదు పదండి వెళ్దామని వెళ్తూ ఉంటాడు. రాథోడ్ మనోహరి హోమానికి కావాల్సిన సరుకులన్నింటినీ తీసుకొని కారులో వెళ్తూ ఉంటారు. అమర్ అయితే కారులో వెళ్తూ కూడా బాగీని గుర్తు చేసుకుంటూ ఉంటే, బాగీ అమర్ని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. నగల షాప్ ఎక్కడ కనిపించట్లేదేంటి అని మనోహరి అనుకుంటూ ఉండగానే ఒక జ్యువెలరీ షాప్ కనిపిస్తుంది. రాథోడ్ ఇక్కడ కారు ఆపు అని మనోహరి కారు దిగుతూ ఉంటే, హోమానికి కావాల్సినవన్నీ కొనేసాం కదండి, ఇప్పుడు నగల షాప్కి ఎందుకు వెళ్తున్నారు అని రాథోడ్ ప్రశ్నిస్తూ ఉంటే, మనోహరి ఏం సమాధానం చెప్పకుండా నగల షాప్లోకి వెళ్తుంది. అక్కడ తాళికి కావాల్సిన చైను, తాళిబొట్టు చూస్తూ ఉంటుంది. ఇలాంటిదే కదా ఆ అరుంధతి మెడలో కూడా ఉన్నింది. ఆ తాళిని బాగా కట్టించుకుంది. కాబట్టి సేమ్ అలాంటిదే తీసుకుంటాను. దాని మెడలో ఉన్న లాంటిదే నా మెడలో కూడా అమర్ కట్టాలి అని సేమ్ అలాంటిదే తీసుకుంటుంది. అసలు ఈవిడ ఏం కొంటోంది? అయినా కూడా హోమం కోసం ఈవిడ నగలు కొనటం ఏంటి? ఊర్లో పెళ్ళికి కుక్కల హడావిడి అన్నట్లు సార్ హోమం చేస్తుంటే ఈవిడ నగలు కొనడం ఏంటో నాకేమీ అర్థం కావటం లేదు అని రాతోడు కారులోనే కూర్చొని మొత్తం గమనించుకుంటూ ఉంటాడు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బిల్ వేయమని బిల్ తీసుకోకుండా నగలు మాత్రమే తీసుకొని మనోహరి బయటికి వస్తుంది. ఏం కొన్నారండి అని రాథోడ్ అడుగుతూ ఉంటే, మళ్ళీ మనోహరి ఏం సమాధానం చెప్పకుండా ఆ నగలని కారులో ఒక సైడుకు పెట్టేసి ఫోన్ మాట్లాడి వస్తానని బయటికి పక్కకు వస్తుంది. మనోహరి కారు పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటే, ఈ లోపలే షాపతను మేడం బిల్ తీసుకోవటం మర్చిపోయారు, ఇదిగోండి సార్ అంటూ ఆ బిల్ని రాథోడ్ చేతిలో పెట్టేసి వెళ్తాడు. అదేంటి ఈవిడ ఏం నగలు కొనింది, ఎంత బిల్ చేసిందో ఏంటో చూద్దామని రాథోడ్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. ఈవిడ ఇంతసేపు ఫోన్లో మాట్లాడుతుంది, ఎవరితో మాట్లాడుతూ ఉంటుందబ్బా అని అనుకుంటూ బిల్ చూస్తాడు. ఇక అందులో తాలిబొట్టు కొనడం చూసేసి, అదేంటి హోమానికి ఈవిడ తాలిబొట్టు కొనడం ఏంటి, నిజంగానే తాలిబొట్టు కొనిందా అని జ్యువెలరీ బాక్స్ను కూడా ఓపెన్ చేసి చూస్తాడు. తాలిబొట్టు ఉండటంతో, అదేంటి నిజంగానే తాలిబొట్టు కొనిందే, అసలు ఎందుకై ఉంటుందబ్బా అని అనుకుంటూ మనోహరి వచ్చే లోపల మళ్ళీ అక్కడే పెట్టేస్తాడు. మనోహరి ఫోన్ మాట్లాడి రా వెళ్దామని చెప్పటంతో, మేడం మీరు బిల్ మర్చిపోయారంట, షాపతను వచ్చి ఇచ్చి వెళ్ళాడని రాథోడ్ ఇస్తూ ఉంటాడు. బిల్ ఏంటో చూసావా అని మనోహరి అంటే, చూడమంటారా అని రాథోడ్ అంటాడు. నీకు సంబంధం లేని విషయాలు అనవసరం అని మనోహరి ఆ బిల్ని బ్యాగ్లో దాచిపెట్టుకుంటుంది. అసలు ఈ తాళితో ఈవిడ ఏం కుట్ర చేయబోతోంది అని రాథోడ్ మాత్రం తెగ ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత ఆనంద్, ఆకాష్, అమ్ము ముగ్గురు కూడా క్రికెట్ బాల్ ఆడుతూ ఉంటే, దూరంగా పడిపోయిన బాల్ని మాటిమాటికి చెంబ తీసుకురాలేక అల్లాడిపోతూ ఉంటుంది. అమ్మో నా వల్ల కాదు, మీరు ఆడుకోండి, ఇక నేనైతే ఆడను అని చెంబా చెప్తుంది. అదేం కుదరదు, నువ్వు ఇక్కడే నిలబడి మాతో ఆడి తీరాల్సిందే అని పిల్లలు చెప్తుంటే, అప్పుడే బుజ్జమ్మ కారు దిగుతూ ఉంటుంది. అరే బుజ్జమ్మ వచ్చిందని పిల్లలందరూ పరుగులు పెడుతూ వస్తారు. ఈరోజు రేపు బుజ్జమ్మ మనతో పాటే ఉండబోతోందని అంజు చెప్తుంది. అదేంటి ఈ పిల్ల ఇప్పుడు ఇక్కడికి వచ్చింది, అసలే మనోహరి అమర్ చేత తాళి కట్టించుకోవాలని అనుకుంటూ ఉంది. ఈ పిల్లకి ఆ కుట్ర తెలియకపోయినా ఏదో ఒక విధంగా అయితే అడ్డుపడుతుంది కదా, ఈ పిల్ల ఉంటే మాత్రం మనోహరి అమర్ చేత తాళి అస్సలు కట్టించుకోలేదు, ఏదో ఒకటి చెప్పి ఈ పిల్లని పంపించేసేయాలి అని చెంబ మనసులో అనుకుంటూ అక్కడికి వస్తుంది. అందరూ కలిసి ఆడుకోండి అని చెప్పి అమర్ లోపలికి వెళ్తాడు. బుజ్జమ్మకి ఆకలిగా ఉంటుంది, ముందు స్నాక్స్ తిన్న తర్వాత ఆడుకుందాం అని అంజు అంటే, అవును బుజ్జమ్మ రా అని పిల్లలు చెప్తూ ఉంటారు. అయినా బుజ్జమ్మని ఎందుకు ఇక్కడికి తీసుకువస్తున్నారు, ముందు ఈ పిల్లని ఇంటికి పంపించేసేయండి అని చెంబ అంటే, నువ్వేంటి ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు, బుజ్జమ్మొస్తే ఎంత బాగుంటుందో, బుజ్జమ్మ శాశ్వతంగా మనతో పాటే ఉంటే ఇంకా చాలా బాగుంటుంది, నువ్వెప్పుడు మనోహరి ఆంటీతో పాటే ఉంటావు కదా, అందుకే ఇలా మాట్లాడుతున్నావు అని ఆనంద్, ఆకాష్, అమ్ము అరుస్తూ ఉంటారు. అదేం కాదు, ఆ పిల్ల ఇండ్లు వేరే, మన ఇండ్లు వేరే, ఒకటే ఎలా అవుతుంది మీరే చెప్పండి అని చెంబ అంటే, ఏం కాదు బుజ్జమ్మది ఈ ఇండ్లే అంటూ మా డాడీ కూడా మాట్లాడారు, నువ్వు ఎక్స్ట్రాలు చేయకు, ఎక్కువగా మాట్లాడావంటే నిన్ను ఉద్యోగంలో నుంచి పీకించేస్తాను జాగ్రత్త, నువ్వు మాకు పనులు చేయటానికి మాత్రమే వచ్చావు, సలహాలు ఇవ్వటం కోసం కాదు, రా బుజ్జమ్మ వెళ్దామని అంజు అంటే, అంజు చెప్పింది విన్నావు కదా, అలాగే మసులుకో అని అమ్ము కూడా వార్నింగ్ ఇస్తుంది. యాదమ్మ మా కోసం అందరికీ స్నాక్స్ చేసి పెట్టు అని అంజు చెప్తూ, నీకేం కావాలి బుజ్జమ్మ అని అడగటంతో, నాకు అటుకులు ఉప్మా కావాలని పాప చెప్తుంది. అటుకులు ఉప్మా నాకు చేయటం రాదే అని చెంబా చెప్తుంటే, అప్పుడే అమర్ వచ్చి వింటూ ఉంటాడు.
నాకు అటుకుల ఉప్మా అంటే చాలా ఇష్టం అని ఆరు మాట్లాడిన మాటల్ని మనకిప్పుడు చూపిస్తూ ఉంటారు. నాకు వచ్చు చేయటం అని అమర్ చెప్తాడు. అదేంటి సార్ మీకు అటుకుల ఉప్మా చేయటం వచ్చా? నా కోసం చేస్తారా? అని పాప అడగటంతో, అవును నాకు చాలా బాగా చేయటం వచ్చు. నీకోసం నేను చేస్తాను. నువ్వు మా అరుంధతి పేరు పెట్టుకోవటంతో పాటి అభిరుచులు కూడా నీకు వచ్చాయి. ఉండు నేను చేసి పెడతానంటూ అమర్ లోపలికి వెళ్తాడు. ఇక వెళ్తూ వెళ్తూ బుజ్జమ్మ చెయ్యి పట్టుకొని చాలా సంతోషంగా, ప్రేమగా చూస్తూ ఉంటాడు. బుజ్జమ్మ కోసం డ్యాడ్ ఉప్మా చేస్తున్నాడు. అమ్మకు కూడా అటుకుల ఉప్మా అంటే చాలా ఇష్టం. అప్పట్లో డ్యాడ్ అమ్మ కోసం ఆ ఉప్మా చేసేవారు అని అమ్ము అంటే, వాట్ ఏ కోయిన్సిడెంట్ అని ఆనంద్ అంటాడు. కోయిన్సిడెంటే కాదు, చాలా రకాలుగా ఇద్దరు ఒకటేగా కనిపిస్తూ ఉంటారు అని ఆకాష్, అంజు చెప్తూ ఉంటారు. ఒకటేనే, ఒకటేలా కనిపించటం కాదు అని చెంబ అనుకుంటూ ఉంటుంది. తరువాత బాగి, కరుణ ఇద్దరు కూరగాయలు కట్ చేసుకుంటూ ఉంటారు. "ఏ బాగి ఇటు చూడవే నేను చేసిన రీల్‌కి 10,00,000 వ్యూస్ వచ్చాయని" కరుణ చూపిస్తూ ఉంటే, అప్పుడే రాథోడ్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. టచ్‌లో ఉండమంటే ఇలా మినిట్ టు మినిట్ ఫోన్ చేస్తూనే ఉన్నాడు అని కరుణ చెప్తూ, "ఏంటి రాథోడ్ మాటి మాటికి నాకు కాల్ చేయకు" అని కరుణ అంటే, "నీ బొందలే ముందు ఫోను మిస్సమ్మకివ్వు" అని రాథోడ్ అరుస్తూ ఉంటాడు. "ఏంటి రాథోడ్ చెప్పు" అని బాగి అంటే, "ఆ మనోహరి రేపు మృత్యుంజయ హోమంలో సార్ చేత తాళి కట్టించుకోటానికి ప్లాన్ చేస్తుంది మిస్సమ్మ. తాళిబొట్టు కొనింది" అని రాథోడ్ అనడంతో, ఆయనెందుకు తాళి కడతాడు? అసలిప్పుడు మనోహరి ఏం చేస్తోందని బాగి అంటే, "ఏమో మిస్సమ్మ, ఇది ఎంతకైనా తెగించి కుట్రలు చేస్తూ ఉంటుంది కదా! ఇప్పుడేదో బిల్డింగ్ లోపలికి వెళ్తోంది" అని రాథోడ్ చెప్తే, "సరే రాథోడ్ ఇప్పుడు ఆ బిల్డింగ్ లోపలికి వెళ్లి ఎవరితో మాట్లాడుతుంది? ఏం మాట్లాడుతుంది? మొత్తం తెలుసుకొని నాకు చెప్పు" అని బాగి చెప్తుంది. మనోహరి ఆ బిల్డింగ్ లోపలికి వెళ్తూ ఉంటే రాథోడ్ కూడా వెళ్తూ ఉంటాడు. "అసలు గా మనోహరి మీ ఆయన చేత తాళి కట్టించుకుంటే ఏం చేస్తావే" అని కరుణ అంటే, "ఆయన గురించి నాకు చాలా బాగా తెలిసే. ఆయన కట్టడు కాక కట్టడు" అని బాగి చెప్తుంది. "ఏమోనే మీ అక్కని కాదని నీ మెడలో తాళి కట్టలేదా ఏంటి" అని కరుణ అంటుంది. "మా పెళ్లి చేసిందే మా అక్కనే. ఆ రోజు మా అక్కే కనుక అలా చేయకపోయి ఉంటే ఆయన నా మెడలో తాళి కట్టేవాడే కాదు. మా అక్క వల్లే మా పెళ్లి జరిగింది. కానీ పెళ్లి అయిన తర్వాత కూడా ఆయనకి నేను దగ్గర కావటానికి చాలా సమయం పట్టింది. ఆయన మాత్రం అస్సలు తాళి కట్టడు" అని బాగి కాన్ఫిడెంట్‌గా చెప్తుంది. "ఏమోనే ఈ మొగోళ్ళని నమ్మలేము. ఇప్పుడు నువ్వు 5 ఏండ్లగా ఆయనకి దూరంగా ఉంటున్నావు. మనోహరి పిల్లల్ని చూసుకుంటూ దగ్గరగా ఉంటోంది" అని కరుణ అంటే, "అయినా ఆయన గురించి నాకు చాలా బాగా తెలుసే. అక్క చనిపోయిన తర్వాత పిల్లలున్నారు కాబట్టి ఆయన ప్రాణాలతో ఉన్నారు. లేకపోతే ఆయన కూడా ప్రాణాలు వదిలేసి ఉండేవారు. నేను 5 ఏండ్లు దూరంగా ఉన్నందుకు ఆయన ఎంత నరకం అనుభవిస్తున్నాడో నేను అర్థం చేసుకోగలను. ఆయన నా కోసం కళ్ళు వెతుకుతూనే ఉన్నాయే. అది నేను పూర్తిగా బాగా గమనించాను. బుజ్జమ్మలో ఆయన అక్కను చూసుకోవటం నేను గమనించాను. మమ్మల్ని మనోహరి కాదు కదా ఎవ్వరూ విడదీయలేరు" అని బాగి చెప్తుంది. మనోహరి ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళగానే అక్కడ ఒకతను రివాల్వర్‌ని రెడీ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే మనోహరి వచ్చి "ఎక్స్‌క్యూజ్ మీ" అని అనగానే, "ఎవరు మీరు?" అని అతను ప్రశ్నిస్తూ ఉంటారు. "ఇందాక కాల్ చేసింది నేనేనని" మనోహరి అంటే, "ఏంటో పనుందని చెప్పారు కదా! ఏంటి సంగతి" అని అతను అంటాడు. అప్పుడే మనోహరి 2 డబ్బులు కట్టలు తీసి అతని ముందు పెడుతుంది. అప్పుడే రాథోడ్ పైకి వస్తూ ఉంటాడు. మనోహరి తాళి కట్టిందన్న విషయం బాగీకి ముందే తెలిసిపోయింది కాబట్టి రానున్న ఎపిసోడ్‌లో అమర్ మనోహరి మెడలో తాళి కట్టడం అంతా కూడా కలనా లేక నిజమా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.